యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 146వ కీర్తనను మనం చదువుకుందాం. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలుగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. మనం చూస్తున్నాం ఈ యొక్క కీర్తనలో మరి మొదటి 7 చరణములను మనం చదువుకున్నాం. ఇందులో మొట్టమొదటిగానే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు అని. యెహోవాను స్తుతిస్తూనే, దేవుని స్తుతిస్తేనే తన యొక్క ప్రాణానికి కూడా బోధించుకుంటున్నాడు దేవుని స్తుతించమని. ఇది ఎందుకు అనేది మనం చూస్తే ఇక్కడ అనేకమైన కారణాలను కీర్తనకారుడు వల్లిస్తూ దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా అంటే మనుషులను నమ్ముకొనకండి, వారి యొద్ద నుండి సరైన సహాయం రాదు. వారి యొద్ద నుండి ఒకవేళ సహాయము వచ్చినా కూడా అది అన్నిసార్లు వస్తుందన్న గ్యారంటీ లేదు. అంటే ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఫాదర్ ఈజ్ ఫస్ట్ సూపర్ హీరో ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అని. ప్రతి ఒక్క కుమారునికి కుమార్తెకి మొట్టమొదటి సూపర్ హీరో ఎవరంటే వాళ్ళ తండ్రి అని అంటారు. ఎందుకంటే మరి వాళ్ళ తండ్రి నుండి అందే సహాయం అటువంటిది. అంతగా సహాయం చేస్తాడు, అన్నిట్లలో తోడుగా ఉంటాడు, మరి ఏది కావాలన్నా అనుగ్రహిస్తాడు. అన్ని తన కుమారుని కోసం అన్నీ చేయగలిగిన వ్యక్తిగా తండ్రిని మనం చూస్తాం. అదేవిధంగా కుటుంబం మనకు తోడుగా ఉంటుంది, మనకు సహాయం చేయడానికి స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఈ విధంగా అనేకులు ఉండవచ్చు. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరు యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ఎవరు దేవుని కోసం చూస్తారో, దేవుని పైన ఆశ పెట్టుకుంటారో, ఎవరికి యాకోబు దేవుని నుండి సహాయం కలుగుతుందో వారు ధన్యులు అని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నవారు మనకు సహాయం చేస్తారు కావచ్చు, అయితే ఒక విషయం ఏంటంటే అన్ని వేళలా సహాయం అందుతుంది అన్న నమ్మకం మనకు లేదు. అంటే కొన్నిసార్లు వాళ్ళకి సహాయం చేయాలనున్న తల్లిదండ్రులకైనా అది వాళ్ళ చేతికి మించింది కావచ్చు, వాళ్ళ శక్తికి మించినవి అనేకమైనవి ఒకరి జీవితంలో ఎదుర్కొంటారు. కాబట్టి అన్ని సమయాల్లో అదేవిధంగా అందరూ తోడుగా ఉండలేరు. కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల యొద్ద నుండి సహాయాన్ని మనము కోరుకోలేము. ఉదాహరణకు లేదా ఇప్పుడు కూడా మనం చూస్తే ప్రస్తుతం కొంతమంది సైంటిస్టులు మరి అంతరిక్షంలో చిక్కుకొని పోయారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి చేయాలనున్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. అలాంటి సమయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. అందుకే మనుషులను నమ్ముకొనకండి అని చెప్తూ దేవుణ్ణి నమ్ముకొనండి, యెహోవాను నమ్ముకొనండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు నిజంగా ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి అతడు క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. అతడికి తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థన గురించిన ప్రాముఖ్యతను ఎంతగానో తెలియజేశారు. చిన్ననాటి నుండి తన యవ్వన వయసులోనే అతడు ఎటువంటి విధంగా ఉన్నాడంటే, ఆ భూలోకంలో భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా, ఏమి జరిగినా సరే వాక్యం చదివే సమయంలో వాక్యం చదువుతాడు, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేస్తాడు. ఏదన్నా కానీ శత్రువులు అతని చుట్టూ ఉన్నా కూడా అతడు మాత్రం నేనైతే ప్రార్థన చేసుకుంటే ఇది ప్రార్థన చేసే సమయం అనే విధంగా అతడు తయారయ్యాడు. ఎంతో భక్తిపరుడుగా ప్రార్థన పైన ఆధారపడేవాడిగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అతను ఉన్న కాలంలో ప్రపంచ యుద్ధం మొదలైంది. అయితే తన దేశంలో ఉన్న వారంతా కూడా ఆ యుద్ధంలోకి వెళ్ళి అక్కడ పోరాడుతుంటే, వారి ప్రాణాలు కోల్పోతుంటే, నేను ఇంట్లో కూర్చోను, నేను అక్కడికి వెళ్ళి ఏదో విధంగా వారికి సహాయపడతానని చెప్పేసి అతడు కాంబాట్ మెడిక్గా అతడు మారాడు. అంటే ఆ యొక్క యుద్ధంలో ఎవరైతే ఆ గాయాలతో ఉన్నారో వారందరినీ ఆ యొక్క సేఫ్ ప్లేస్కి తీసుకొని వచ్చి వారికి వైద్యం అందించే వ్యక్తిగా అతడు ఉద్యోగంలో జాయిన్ అయినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకనాడు
ఆ యుద్ధం రానే వచ్చింది. భయంకరమైన యుద్ధం జరుగుతుంది అక్కడ అమెరికాకి, అదేవిధంగా జపాన్కి జరిగే ఆ యుద్ధంలో అమెరికా వాళ్ళు ఓడిపోతున్న పరిస్థితిలో ఉన్నారు ఆ రోజులో. ఆ రోజు అమెరికా సైనికులందరూ కూడా చనిపోతున్నారు. ఎవరు కూడా విజయం సాధించే దిశగా పయనించట్లేదు. అయితే అటువంటి సమయంలో అతని పేరు ఏంటంటే డెస్మాండ్ దాస్. అతడు ఏం చేశాడంటే అతడు ప్రార్థన చేసుకున్నాడు. దేవా, ఎంతోమంది సైనికులు ఆ యుద్ధ భూమిలో పడిపోతున్నారు, ఒక్కరిని రక్షించడానికి నాకు సహాయం చేయండి అని ఆ ఒక్క ప్రార్థన చేశాడు. ఆ యుద్ధ భూమిలోకి పరిగెత్తాడు. అదేవిధంగా ఇతడు మరి క్రైస్తవుడు గనక ఇతడు వాయిలెన్స్కి వ్యతిరేకం కాబట్టి ఇతడు ఎప్పుడు కూడా గన్ను పట్టుకోలేదంట. కాబట్టి అందరూ అనుకునేవారు ఇతడు గన్ను పట్టుకోకుండా యుద్ధ భూమిలోకి వస్తే ఫస్ట్ అతడే చేస్తాడు, అతని ప్రాణానికి గ్యారంటీ ఉండదు, అతని వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అక్కడున్న సైనికులు కూడా ఎవరు కూడా అతనికి రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. ఇతడే చేస్తాడు, ఇంకా ఇతడు మనకేం హెల్ప్ చేస్తాడని ఎవరు కూడా అతనితో సరైన సంబంధం కానీ సన్నిహితంగా కానీ మెలిగేవారు ఎవరు లేరు. అయితే ఇతడు ఆ గన్నులో పట్టుకున్న వారు కింద పడిపోతుంటే, చనిపోతుంటే, గాయాల పాలవుతుంటే ఇతడు గన్ను లేకుండా, చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా శత్రువులకు వ్యతిరేక దిశలో శత్రువులు ఏ వైపు నుండి వస్తున్నారో ఆ వైపుని ఇతడు పరిగెత్తుతున్నాడు. అక్కడ పడి ఉన్న సైనికులను మోసుకొని వస్తూ అతడు వారికి సహాయం చేయాలంటే ఆ సైనికుల్ని ఒక్కొక్కరిగా ఒక కొండ మీద నుంచి, ఒక లోయ మీద నుంచి అతను వారిని దించాలి కిందికి. వారు ఒక్కొక్క సైనికుడు సుమారు 80 నుండి 100 కేజీల వరకు ఉంటాడు అనుకుంటే, ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తిని 350 నుండి 400 ఫీట్ల వరకు కిందికి దించి మరలా ఇంకొక సైనికుని కోసం వెళ్ళాలి. ఆ విధంగా అతడు ప్రార్థన చేసుకుంటూ, దేవా, ఒక్కరిని రక్షించడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ 75 మందిని అతడు రక్షించినట్లుగా రికార్డులు, చరిత్ర చెప్తున్నాయి. ఆ తర్వాత అతడికి మరి మొట్టమొదటిసారిగా యుద్ధంలో గన్ను పట్టుకొని వ్యక్తికి వచ్చిన అవార్డు, గొప్ప అవార్డు అతనికి ఇచ్చారు. అంటే యుద్ధంలో ఏదైనా గొప్ప కార్యాలు చేస్తే, ఎక్కువ మంది సైనికులను చంపేస్తున్నట్లయితే, ఎక్కువ మంది శత్రువులను చంపేస్తే, గొప్ప వీర కార్యాలు చేస్తే ఇచ్చే ఆ అవార్డుని ఏ గన్ను పట్టుకోకుండా, ఎవరిని చంపకుండా ఆ పోరాడిన ఈ వ్యక్తికి ఇచ్చారు. ఎందుకంటే అతడు గొప్ప ప్రార్థన చేశాడు, గొప్ప కార్యాలు చేయగలిగాడు, దేవుని నుండి గొప్ప సహాయాన్ని అతడు ఆశించాడు. దేవా, ఒక్కరిని రక్షించడానికి నాకు సహాయం చేయండి అని ఆ బుల్లెట్స్ వస్తుండగా వాటికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి కానీ తండ్రి కానీ పక్కనున్న ఏం చేయలేరు. బుల్లెట్స్ వస్తుంటే ఎవరు ఆపలేరు కదా. అక్కడ షీల్డ్ ఉన్నవాళ్ళు, బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసుకున్నవారు, గన్నులు పట్టుకున్నవారు, గ్రీనేడ్స్ పట్టుకున్నవారు అందరూ కింద పడి చనిపోతున్నారు. అటువంటి ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడే అతనికి సహాయం చేశాడు. ఒక్క గాయం కూడా తగలకుండా 75 మంది సైనికులను, అందులో శత్రువుల వారిని కూడా అతడు రక్షించినట్లుగా చరిత్ర వాళ్ళు చెప్తున్నారు. ఆ యొక్క జపాన్ది వారు కూడా మనుషులకి గన్ను పట్టుకున్నంత వరకు వారు మనకు శత్రువులు, కానీ వారు గాయపడి కింద పడిపోయినప్పుడు వారికి కూడా మనం సహాయం చేయాలని గొప్ప ఉద్దేశం కలిగి వారికి కూడా సహాయం చేశాడంట. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో మనము గొప్ప సహాయాన్ని చూస్తాము. అన్ని వేళలా మనకు అందరూ సహాయం చేయలేరు, అయితే దేవుడు మాత్రం అన్ని వేళలా మనకు సహాయం చేయగలడు, మనకు అన్ని పరిస్థితుల్లో సహాయం చేయగలడు. అనే లేని ప్రదేశం అంటే ఏది లేదు, దేవుడు సహాయం చేయలేని పరిస్థితి అంటే ఏది లేదు. ఏ పరిస్థితి అయినా కూడా అది దేవుని శక్తికి దాటినది కాదు. నా చేయి దాటిపోయింది అని దేవుడు ఎన్నడూ కూడా చెప్పడు. మనము సముద్ర అగాధంలో పడిపోయి మన యొక్క చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు విన్నాడు, సహాయం చేశాడని మనం చూసాము. కాబట్టి ఆ విధంగా అనేకమైన స్థలాలలో ఎక్కడున్నా కూడా, ఒంటరిగా ఉన్న, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు లేని సహాయం అంటూ ఏది లేదు, దేవుడు చేయలేని సహాయం అంటూ ఏది లేదు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో వారు గొప్ప కార్యాలు చూస్తారు, వారు నిజంగా ధన్యులవుతారు అని మనం చూస్తున్నాం. అదే విధముగా ఒకనాడు ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇటువంటి ఒక గొప్ప అపాయంలో వారు ఇరుక్కున్నారు. ఏంటి అంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ప్రపంచాన్ని జయించిన వీరుడు తనకు ఎదురుగా వస్తున్న ప్రతి రాజ్యాన్ని అణిచివేస్తూ, ఓడిస్తూ, ఆ రాజ్యాలన్నింటినీ కాల్చివేస్తూ, బూడిదగా మారుస్తూ వస్తున్న ఆ గొప్ప వీరుడు అలెగ్జాండర్ ఇప్పుడు యూదుల మీదికి యుద్ధానికి వస్తున్నాడు. ఎంతో కోపంతో వస్తున్నాడు, రౌద్రుడై వస్తున్నాడు. నేనంటే మీకు లెక్కలేదా అని ఎంతో కోపంతో వారిపైకి యుద్ధానికి వస్తున్నాడు. అయితే వారందరూ ఏం చేశారు? చేసేది ఏం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద రాజ్యాలే ఓడిపోతున్నాయి. ప్రపంచాన్ని ఏలుతున్న పారసీకుల రాజ్యం కూడా అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయింది. మనలాంటి చిన్న దేశం ఏం చేయగలదు? ఏం చేయలేదు.
చేయలేదు. కాబట్టి వారు సైనికంగా ఆ యుద్ధపరంగా ఎటువంటి వ్యూహాలు చేయలేదు. కానీ ఆ ప్రధాన యాజకుడు ఉండి మనందరము కూడా ప్రార్థన చేద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడని వారందరూ ప్రార్థన చేశారు. అయితే ఆ ప్రార్థనలో దేవుడు వారితో మాట్లాడాడు. వారితో మాట్లాడి అందరూ కూడా తెల్ల వస్త్రాలు వేసుకునండి, అయితే యాజకులు మాత్రం యాజకుల వస్త్రాలు ధరించుకొని ఏ విధంగా అయితే ధర్మశాస్త్రంలో చెప్పబడిందో ఆ విధంగా వస్త్రములను ధరించుకొని ఘన స్వాగతం పలకండి అని దేవుడు వారితో మాట్లాడాడు. అయితే వీరు ఎలాగో యుద్ధం చేయలేరు కాబట్టి ఇంకా వారు చేయాల్సింది దేవుడి మాట వినడమే. వారు నిజంగానే ఎంతో ఘనంగా సిద్ధపడి తెల్ల వస్త్రాలతో ప్రజలందరూ సిద్ధపడి యాజకుల వస్త్రములను ధరించుకొని వారు ఆ యొక్క అలెగ్జాండర్ని ఎదుర్కోవడానికి వారు ఆ గుమ్మము బయట వారు నిల్చున్నారు. అతడేమో ఎంతో కోపంతో ఎంతో రౌద్రుడై వస్తున్నాడు. అయితే ఆ యొక్క ఘన స్వాగతాన్ని చూసి అసలు నాకు ఇంతవరకు ఇంత ఘనంగా ఎవరు స్వాగతం పలకలేదు, అసలు వీరు ఎందుకు పలుకుతున్నారో చూద్దామని చెప్పేసి ఆ రాజే మొట్టమొదటిగా ప్రయాణం చేశాడు. అతడే ముందుగా ఉండి వస్తున్నాడు. దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ ప్రధాన యాజకుడు ఎదురుగా ఉన్నాడు. అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. కత్తి పట్టుకొని యుద్ధానికి రెడీ గుర్రం మీద వస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రధాన యాజకునికి నమస్కారం చేశాడు. ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు. ఇజ్రాయేల్ శత్రువులు కూడా అలెగ్జాండర్ వస్తున్నాడు, వీళ్ళ పని అయిపోద్దని ఎంతో సంతోషంగా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వీరు చస్తారా అని. అయితే అతడు వచ్చి నమస్కారం చేస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి అసలు ఏం చేస్తున్నారు రాజా, మీరు నమస్కారం చేయడం ఏంటి, మీరస్తే ఆ ప్రపంచం మొత్తం నమస్కారం చేస్తుంది, మీరెందుకు నమస్కారం చేస్తున్నారంటే ఈ వ్యక్తి నాకు కలలో కనిపించాడు అని అతడు చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే, నేను ఆ పారసీకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఆ ప్రపంచ నేలుతున్న పారసీకుల దేశానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతో కలవరంతో ఎంతో ఆందోళనతో ఏ విధంగా యుద్ధం చేయాలి అని ఆలోచిస్తూ నేను నిద్రపోయినప్పుడు ఆ కలలో ఈ ప్రధాన యాజకుడు నాకు కనిపించాడు. ఇదే వస్త్రాలతో ఇదే మొహము నేను చూశాను కలలో. ఇతడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, నీకు విజయం వస్తుంది, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడే నిన్ను వాడుకుంటున్నాడు, ఇది కేవలము నీ ఉద్దేశం మాత్రమే కాదు, కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, కాబట్టి నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది, భయపడకుండా వెళ్ళు అని ఇతడు కలలో నాతో మాట్లాడాడు. కాబట్టి ఎంతో ధైర్యంగా నేను వెళ్ళి యుద్ధం చేశాను అని అతడు చెప్పాడు. ఆ తర్వాత వారికి మీకేమైనా సహాయం చేయగలనా అని అతడు వారిని అడిగి వారికి కావాల్సిన సహాయాన్ని చేసి అక్కడ నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి గొప్ప అపాయం, పట్టణం మొత్తం నాశనం కావాల్సింది, ప్రజలందరూ చనిపోవాల్సింది, రక్తసిక్తం కావాల్సింది, ఇళ్ళని కాలిపోవాల్సింది. కానీ వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎటువంటి సహాయం అందించాడు మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో ఎవరు కూడా సహాయం చేయలేరు. అయితే దేవునికి ప్రార్థన చేసినందుకు, దేవుని పైన ఆశ పెట్టుకున్నందుకు దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వలె నమ్ముకొనదగిన దేవుడు ఇంకెవరు లేరు, ఆయన వలె సహాయం చేసే దేవుడు ఇంకెవరు లేరు. ఏ మనిషి ఆ విధంగా చేయలేరు, ఇంకా ఎవరు కూడా మనం నమ్ముకున్న ఏది కూడా మనకు సహాయం చేయలేదు. అన్ని పరిస్థితులలో, ఎటువంటి సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి స్థలాలలోనైనా దేవుని వలె మనకు సహాయం చేసేది ఎవరు లేరు. కాబట్టి దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అందుకే మనుషుల వలన మీకు సహాయం రాదు, రక్షణ రాదు. దేవుణ్ణి నమ్ముకునండి, యెహోవాను నమ్ముకునండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అవునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు నిజముగా ధన్యుడు, వానంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అని కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ విధంగా స్తుతిస్తూ మరి అనేకమైన లక్షణములను ఇక్కడ తెలియజేస్తూ భక్తుడు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి 3 మనము ఇంతకుముందు గత వారంలో మనం చూసాము. మనకు సహాయం చేసే దేవుడు, ఆయన సజీవుడు అని, రెండోదిగా సృష్టికర్త అని, మూడోదిగా మాట తప్పని దేవుడు అని మనం చూసాము. ఈరోజు 4వదిగా 7వ చరణంలో నుండి బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో గనక మనం చూస్తే ఎక్కడ చూసినా, లేదా చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళే ఆ వయసులో నుండి కనుక ఒకవేళ వారికి ఆలోచించే శక్తి వస్తే, వారు ఆలోచిస్తే నా చుట్టూ ఏం జరుగుతుందంటే మొత్తం అన్యాయమే కనిపిస్తుంది. వాళ్ళు స్కూల్లో ఉన్నా సరే, చిన్నపిల్లలుగా ఉన్న ప్రైమరీ స్కూల్లో నుండే అన్యాయం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ నుండి ఎంత పెద్ద ముసలి వాళ్ళము అయ్యేంత వరకు కూడా మన చుట్టూ అన్యాయాన్ని మనం చూస్తాం. ఒక ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను రాష్ట్ర సీఎంని నేను కలిశాను, సీఎంని కలిసి అయ్యా నాకు న్యాయం కావాలి అంటే ఆ సీఎం అంటున్నాడంట, నీకేం కావాలో చెప్పమ్మా అంటున్నాడంట. అయ్యా నాకు ఏది వద్దు, నాకు న్యాయం కావాలి అంటే ఆ సీఎం అంటున్నా నీకేం కావాలో చెప్పమ్మా అంటే దాని అర్థం ఏంటి అంటే అది కాకుండా ఇంకేదన్నా అడుగు అని.
సీఎంఏ ఆ విధంగా అన్నప్పుడు మరి న్యాయము ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. మరి మంచివారు కూడా మంచి లాయర్లు, మంచి జడ్జెస్ ఉన్నా కూడా వారి యొక్క సామర్థ్యములకు మించిన కేసులు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఈ దేశంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలి అంటే అది ఎంతో కష్టతరము. అది 100లో 1% జరుగుతుందో జరగట్లేదో మరి ఆ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. బాధపడుతున్నారో వారందరికీ న్యాయము తీర్చే దేవుడు అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో 103వ కీర్తన 6వ చరణం మనం చూస్తే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును అని మనం చూస్తున్నాం. ఆయన ఎంతమందికి న్యాయం తీరుస్తాడంటే బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు న్యాయము తీరుస్తాడు అని మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యముల నుండి యోసేపును మనం చూస్తే సొంత అన్నలే అతన్ని అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. అతడు ఎటువంటి తప్పు చేయకున్నా, ఏ విధంగా చెడు అలవాట్లు ఏవీ లేవు, అయినా కూడా అతడు అన్యాయంగా అమ్మివేయబడ్డాడు. తన తండ్రి యొద్దకు వెళ్ళి, మీ యొక్క కుమారుడు చనిపోయాడు నాన్న అని సహోదరులు చెప్పారు. అతడు బానిసగా వెళ్ళాడు. ఇనుప సంఖ్యలు అతన్ని బాధించాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతడు చేయని తప్పుకు అతడు జైల్లో పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బాధలన్నిటినీ అసలు దేవుడు చూస్తున్నాడా, లేదా దేవుడు చూసినా కూడా ఏం చేయట్లేదా, దేవుడు మనల్ని పట్టించుకోడా, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకునే పరిస్థితులు, మంచిగా ఉంటే ఇంతేనా, బలవంతుండే రాజ్యమా అన్నట్టుగా అతని జీవితంలో జరుగుతున్నా కూడా ఒకానొక రోజు దేవుడు అతన్ని దర్శించే సమయం వచ్చింది. దేవుడు అతనికి న్యాయము చేసే సమయం వచ్చింది. అంతవరకు కూడా దేవుడు న్యాయము జరిగించలేదు కావచ్చు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని మనము ప్రతి చోట మనం చూడగలుగుతాము. కాబట్టి దేవుడు న్యాయం చేయడానికి కొంచెం సమయం తీసుకున్నా అది అతని మేలు కొరకే, అతని యొక్క గొప్పతనం కొరకే దేవుడు కొంచెం ఆలస్యం చేశాడు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. దేవుడు చూస్తూ కూడా నాకెందుకులే అనుకోలేదు. దేవుడు మనుషుల చేతికి రాజ్యాన్ని అప్పగించి భూలోకాన్ని వదిలేసి మీకు నచ్చినట్టు చేసుకోండి అని దేవుడు చేతులు కట్టుకొని కూర్చోలేదు. దేవుడు అతని జీవితంలో దర్శించే రోజు వచ్చింది. దేవుడు దర్శించాడు, న్యాయం చేశాడు, గొప్ప అధికారంలో కూర్చోబెట్టాడు. ఎవరైతే అమ్మివేశారో, ఎవరైతే పడవేశారో, ఎవరైతే వీని కలలు ఏమవుతాయో మనం చూద్దాం అని వెక్కిరించారో వారందరూ ఇప్పుడు సాష్టాంగపడి అతనికి నమస్కారం చేసి ఎక్కడ ఏమైనా తేడా వస్తే చంపేస్తాడో అని భయంతో గడగడ వణుకుతూ అతని ముందు నిలబడ్డారు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. పరచబడు ప్రతి వారికి ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరికీ కూడా దేవుడు న్యాయము చేస్తాడు అని మనం చూస్తున్నాం. లేదా ప్రస్తుతము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ మనం చూస్తాము, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను అని మనం చూస్తున్నాం. కొంతమంది వారు పుట్టుకతో యూదులైనా కూడా వారు మరి యూదుల వలె ప్రవర్తించట్లేదు. దేవునితో నిబంధన చేయబడిన ప్రజల వలె కాకుండా సాతాను సమాజపు వారి వలె, సాతాను లక్షణాలు కలిగి సాతాను యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న వారిగా వారు ఉంటున్నారు. వారు దేవుని సంఘాన్ని హింసిస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను దానంతటిని నేను చూస్తున్నాను, నీ హింసలను నేను చూస్తున్నాను, ఆ ఇబ్బందిని నేను చూస్తాను. అయితే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేనేం చేస్తానంటే వారు వచ్చి నీ పాదముల ఎదుట పడేలాగా నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. అందరికీ బాధపరచబడు ప్రతి వారికి ఎంతమంది బాధపడుతున్నారో వారందరికీ న్యాయం చేస్తాడు. తన సంఘము ఒకవేళ హింసలో ఉంటే, తన సంఘము బాధపడుతుంటే దాన్ని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆ సంఘానికి కూడా దేవుడు న్యాయం చేస్తాడు. న్యాయము చేసే ఒక రోజు వస్తుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి బాధపరచబడు వారికి ప్రతి వారికి ఆయన న్యాయము చేసే దేవుడు. ఆ న్యాయము చేసినప్పుడు అది సాధారణముగా ఉండదు. మనము ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. యోసేపు జీవితంలో కూడా చూస్తే, మరి యోసేపు అతడు కనిన కుమారునికి పెట్టుకున్న పేరు మనష్షే, అంటే ఆ మరుపు, ఆ యొక్క గతాన్నంతటినీ కూడా మర్చిపోయేలాగా దేవుడు చేశాడు అని దేవుని స్తుతించడానికి మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. ఎంత బాధపడ్డావో, ఎంత నలిగిపోయావో, ఎంతగా తిరస్కారం చెందావో దానంతటికి రెట్టింపుగా దానంతటిని మర్చిపోయి
దేవుని యందు ఆనందించి అంతగా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. కాబట్టి మనం దేవుని వైపు చూస్తే, దేవుని కొరకు మనము వేచి ఉంటే, దేవుని పైన మనము ఆశ పెట్టుకున్న వారమైతే ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ఆ న్యాయమును బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారిగా, మన బాధలన్నింటినీ మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం మారుతాము. అంత గొప్ప న్యాయము దేవుడు చేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మరి ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో వారు నిజముగా ధన్యులు. వారు బాధపరచబడుతున్నారా, అయినా కూడా వారు ధన్యులే. వారు గాయపరచబడుతున్నారా, మనుషులు హేళన చేస్తున్నారా, మనుషులు వారిని వెళ్ళగొడుతున్నారా, అయినా కూడా వెలివేసినా కూడా నీవు ధన్యుడవే. ఎందుకో తెలుసా, ఒకానొక రోజు దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆ రోజు నీ బాధలు ఏవి నీకు గుర్తురావు, అంతగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధన్యులమే అనే విషయాన్ని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు తాను చేసే న్యాయమును బట్టి మనందరికీ బాధపరచుబడు వారందరికీ కూడా దేవుడు చేసే న్యాయమును బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే 146వ కీర్తన 7వ చరణంలో ఆ 2వ లైన్ మనం చూస్తే, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును అని మనం చూస్తున్నాం. మరి 2వ లైన్ని కనుక మనం చూస్తే, మరి వారు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఆ 2వసారి ఆ బబులోను రాజ్యముల నుండి వారు విడిపించబడి వారు తిరిగి వస్తున్నప్పుడు మరలా వారు దేశాల గుండా రాలేదు, కానీ అడవులలో పడి, అరణ్యాల్లో పడి వారు నడుచుకుంటూ వచ్చారు. అయితే ఆనాడు ఆ ఐగుప్తు నుండి విడిపించినప్పుడు దేవుడు ఏ విధంగా వారికి అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా తోడుగా ఉండి మన్నాను కురిపించి నడిపించాడో ఆ విధంగా నడిపించలేదు. దేవుడు ఇప్పుడు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా లేడు. అదేవిధంగా వారికి మన్నా కూడా లేదు. అయితే వారి ఆకలిని మాత్రం ఖచ్చితంగా దేవుడు తీర్చాడు, వారికి ఆహారాన్ని దయచేశాడు. ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో ఒక దేశ ప్రజలు నడుచుకుంటూ వస్తుంటే వారికి అందరికీ సరిపోయే ఆహారం ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఉండదు. ఈ లోకంలోనే మరి మనం ఒక పల్లెటూరులోకి వెళ్ళామనుకోండి, మనకు సరైన వాటర్ బాటిల్ దొరకదు. కొన్నిసార్లు కనీసం వాటర్ తీసుకుందామన్నా కూడా మంచి కంపెనీ వాటర్ ఉండవు. సర్లే మనకు కనీసం బిస్కెట్ ప్యాకెట్ అన్నది తిందామంటే మంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉండదు. కాబట్టి వారు మరి అరణ్యాలలో బతుకుతున్నారు. ఆ కాలంలో వారు ఉన్నారు. అటువంటి పరిస్థితులలో ఎటువంటి సదుపాయాలు లేవు. ఏ దేశం కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అయినా కూడా దేవుడు వారికి అక్కరలను తీర్చాడు. ఆశ్చర్య రీతిగా వారి అక్కరలు తీర్చినట్లుగా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని దాన్ని చూసిన వాడిగా, అనుభవించిన వాడిగా దేవుని స్తుతిస్తున్నాడు. ఆకలి గుడిన వారికి ఆయన ఆహారము దయచేవాడు. మనుషులెవరు సహాయం చేయకపోయినా దేవుడు గొప్ప సహాయం చేస్తాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా సారెపత్తు ఆ విధవరాలు జీవితంలో కూడా మనం చూస్తే, మరి తాను ఎంతో దైవభక్తి గల స్త్రీగా మనం చూస్తాము. తాను దేవునికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీగా మనము ఆ స్త్రీని మనం కనుగొనగలుగుతాము. అయితే ఆ సారెపత్తు విధవరాలు నిజముగా యూదురాలు కాదు. ఆమె ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకటి కాదు. ఆ యొక్క సారెపత్తు అనగా అది అన్య దేశం, ఇజ్రాయెల్ దేశం కాదు. ఆ యొక్క అన్య దేశంలో ఉన్న ఆ స్త్రీ యొద్దకు దేవుడు ఏలియాని పంపించినప్పుడు ఆ స్త్రీ ఏమి చేస్తుందో మనం చూద్దాం. 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనముల వరకు ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. అయితే 13వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అని మనం చూస్తున్నాం. ఆమె ఎంత గొప్ప భక్తిపరురాలు, ఎంత దేవుని భయము కల స్త్రీ అంటే, ఉన్నదే కొంచెం, ఆ కొంచెము ఇంకా నాకు నా బిడ్డకు చేసుకుంటాము, అంతటితో అయిపోతుంది, ఇక మేము చనిపోవడానికి మేము సిద్ధపడతాము అని చెప్తే ఏలియా అంటున్నాడు, నీవేం భయపడకు, ఆహారం లేదు అనే భయం పెట్టుకోకు. ఎట్లా పెట్టుకోవద్దు? ఇంట్లో ఏమన్నా ఎక్కువ వచ్చాయా, లేదు ఈమె ఇంటికి వెళ్ళేసరికి బియ్యం బస్తాలు ఏమన్నా పడతాయా అంటే ఏం పడలేదు, ఉన్నదంతా ఆ విధంగానే ఉంది. అయితే ఏలియా భక్తుడు అంటున్నాడు, నీవేం భయపడకు, ఆ కొంచెం పిండి ఉంది చూసావా, అది ఎప్పటికి కూడా అయిపోదు, ఈ కరువు తీరేంత వరకు ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు అని అన్నాడు. కానీ ఆమె ఇంటికి వెళ్ళి చూసేసరికి పిండి అంతే ఉంది, నూనె అంత ఉంది, కానీ ఆమె ఏం భయపడలేదు. నిజంగానే భయపడకుండా ఆమె ఆ అప్పము చేసుకున్నట్లుగా ఆ యొక్క భక్తునికి ఏలియాకి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా విశ్వాసముతో ఆమె ముందుకు అడుగు వేసింది, దేవుని పైన భారం వేసింది, దేవుడే చూసుకుంటాడని భారం వేసి దేవుని మీద నమ్మకంతో చేసింది. ఆ విధంగా ఆమె ఆనాడు
ఆనాడు ఆహారము తిని ఇక చావు కోసం ఎదురు చూడాల్సిన ఆమెను దేవుడు దీవించాడు. ఆ కరువంతటిలో కూడా దేవుడు పోషించాడు అని మనం చూస్తున్నాం. మరి రాజులు కూడా కరువు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేయకపోతే మేమేం చేయాలమ్మా అని రాజులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రము దేవుడు ఆశ్చర్య రీతిగా ఆమెకు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 107వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో తృప్తిపరచవాడు అని మనం చూస్తున్నాం. అనగా దేవుడు కేవలం ఆకలి అంటే కేవలం ఈ భౌతికమైన ఆహారం మాత్రమే కాదు, కానీ ఎటువంటి ఆకలి మీకు కలిగి ఉన్నా దేవుడు ఆ ఆకలిని తీర్చే దేవుడు. ఉదాహరణకు ఒక భక్తుడు, అతను బైబుల్ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు వారందరినీ కూడా ఇంగ్లాండ్లోకి ఫారిన్ ట్రిప్కి తీసుకెళ్లారు. వారందరూ ఇంగ్లాండ్కి వెళ్ళారు, అక్కడ అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారు. అందులో భాగంగా జాన్ వెస్లీ అని ఒక ఉజ్జీవాన్ని రగిలించిన ఆ యొక్క గొప్ప భక్తుడైన జాన్ వెస్లీ గారి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఆ టీచర్ అన్నీ చూపిస్తున్నాడు, ఇదిగో ఇక్కడే ఈ టేబుల్ మీద కూర్చొని చదువుకున్నాడు, ఇక్కడ ప్రార్థన చేశాడు అని అవన్నీ చూపిస్తున్నాడు. అవన్నీ చూపించాక అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరూ తిరిగి వెళ్ళిపోయారు, బస్సు ఎక్కారు. టీచర్ కౌంట్ చేసుకుంటే ఒక స్టూడెంట్ తక్కువ వస్తున్నాడు. ఏమైంది అని మళ్ళీ టీచర్ మీరందరూ ఇక్కడ కూర్చొని నేను వెళ్ళి చూస్తానని అతడు తిరిగి వచ్చి చూసేసరికి ఒక కాలేజ్ స్టూడెంట్ మాత్రం ఎక్కడైతే జాన్ వెస్లీ భక్తుడు ప్రార్థన చేశాడో అదే స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన చూసి ఆ టీచర్కి కూడా లేపాలనిపించలేదు. ఏంటి అంటే, దేవా నన్ను కూడా వాడుకోనండి, నా దేశంలో ఉజ్జీవం రగిలించడానికి నన్ను వాడుకోనండి, ఈ తరములో జాన్ వెస్లీ వలె నన్ను వాడుకోనండి, నా దేశంలో, నా దేశమైన అమెరికాలో గొప్ప ఉజ్జీవం కలగాలని అతడు ప్రార్థన చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అతడే బిల్లీ గ్రహం. అతడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, ఆకలితో ఉన్నాడు ఉజ్జీవం కొరకు. ఆ ఉజ్జీవము కొరకైన ఆకలిని ఎంతో సంతోషించే విధంగా దేవుడు అతన్ని తృప్తిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ ఆకలి ఏదైనా సరే దాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన వంటి సహాయం ఇంకెవరు చేయలేరు. దేవుడు తృప్తిపరిచినట్లుగా ఇంకెవరు తృప్తిపరచలేరు. కాబట్టి రెండవదిగా మనము కలిగిన ప్రతి ఆకలిని మనని మేలుతో నింపి తృప్తిపరిచే దేవుడు అని మనం చూస్తున్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ 146వ కీర్తన 7వ లైన్లో మనం చూస్తే యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు దేవుడు అని మనం చూస్తున్నాం. వారందరూ కూడా మరి ఆ కీర్తన రాసిన భక్తుడు కానీ ఆ ప్రజలు కానీ వారందరూ బందీ గృహంలో ఉన్నారు. బంధించబడిన వారిగా, బానిసలుగా వారు ఉంటున్నారు. ప్రపంచాన్ని ఏలుతున్న బబులోను రాజ్యము వారిని బంధించి ఉంది. ఆ రాజు ఎటువంటి వాడంటే ఎంతో మూర్ఖుడు, మరి తన ఇష్టానుసారంగా చేసేవాడు. నెబుకద్నెజర్ కానీ ఆ తర్వాత వచ్చిన బెల్షస్సర్ కానీ వారందరూ కూడా దేవుని భయం లేకుండా, మనుషుల భయం లేకుండా ఇష్టానుసారంగా చేసేవారు. అటువంటి బందీగా వారు ఉన్నారు. అటువంటి ప్రదేశంలో నుండి దేవుడు అద్భుతముగా కోరేషు అనే వ్యక్తిని దేవుడు లేపి వారందరినీ విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే అతడు అంటున్నాడు, బంధింపబడిన వారిని దేవుడు విడుదల చేయు దేవుడు అని అతడు స్తుతిస్తున్నాడు. మరి మనల్ని కూడా, మనమైతే ఈ లోకంలో ఉన్న వారి చేత బంధించబడలేదు, కానీ ప్రతి మానవుడు కూడా పాపము చేత, మరణం చేత బంధించబడి ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా, ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో, ఎవరైతే దేవునికి అప్పగించుకుంటున్నారో వారందరినీ పాపం, మరణము, నియమముల నుండి దేవుడు మనలను విడిపిస్తున్నాడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాము. మరి ఎవరు కూడా విడిపించలేరు. ఏ శత్రువు లేదా ఏ ఆయుధము కూడా అతన్ని జయించలేదు. అమెరికా కాదు, ఏ దేశము జయించలేదు, ఏ ఆయుధము జయించలేదు, ఏ పద్ధతులు జయించలేకపోతున్నాయి, ఏ మతాలు జయించలేకపోతున్నాయి, ఏ పూజలు, ఏ పునస్కారాలు, ఏ యాగాలు కూడా పనిచేయట్లేదు. అందరూ పాపం చేత పట్టబడుతున్నారు, అందరూ మరణానికి లోనవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడై దిగువచ్చి మన కొరకు ఆయన విమోచనము, క్రయధనము చెల్లించి తన యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరిని పాపము నుండి, మరణము నుండి, నిత్య వేదన నుండి దేవుడు విడిపిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా, మనల్ని బంధించబడిన పరిస్థితిలో మనం ఉండగా దేవుడు మనల్ని విడుదల చేస్తున్నాడు అని మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఈ మధ్య కొంతమంది అంటున్నారు ఏమంటే, నమ్మకపోతే, యేసు ప్రభుని నమ్మకపోతే నరకంలో పడేస్తారంట. అంటే యేసు ప్రభుని నమ్మకపోతే నరకం కాదు, కానీ మనం చేసిన క్రియలను బట్టి మనం నరకానికి వెళ్తున్నాం. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు ఆ యొక్క శిక్షలో నుండి నిన్ను తప్పిస్తున్నాడు కదా. అంతేగాని నమ్మనందుకు కాదు. నువ్వు ఎంత మంచి వాడవైనా, నువ్వు నీతిమంతుడవైనా, ధర్మశాస్త్రం ప్రకారం జీవించినా కూడా నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నేను నరకంలో పడేస్తా అనట్లేదు.
మనకు చాతన కావట్లేదు, దేవుని యొక్క నీతి న్యాయాల ప్రకారం జీవించడం మనకు చాత కావట్లేదు, ఏ మనిషికి వీలు కావట్లేదు, ఏ పద్ధతి ద్వారా వీలు కావట్లేదు. అందరూ పాపం చేత పట్టబడుచున్నారు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, అందరూ నరకానికి వెళ్తున్నారు. వారందరినీ రక్షించడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారు. ఎంతమంది అయితే ఆయన నమ్ముకుంటున్నారో వారందరిలో రక్షణ కార్యం చేస్తున్నాడు. వారందరినీ పాపము నుండి, మరణము నుండి, ఆ యొక్క నిత్య మరణము నుండి కూడా దేవుడు వారిని రక్షిస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు మనము 3 అంశములను మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆయన బాధపరచబడు వారు అందరికీ కూడా న్యాయం చేసే దేవుడు, గొప్ప సహాయం చేసే దేవుడు అని మనం చూసాం. అందును బట్టి దేవుని మనం స్తుతించాలని మనం రెండవదిగా మనం చూస్తే ఆకలిగొనిన ప్రతి వారిని మేలులతో నింపి తృప్తిపరిచే దేవుడు, అందుకు దేవుని స్తుతించాలని మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే బంధించబడిన ప్రతి వారిని ఆయన విడుదల చేయు దేవుడు అని మనం చూసాం. కాబట్టి 3 అంశములను బట్టి మనము దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.